హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంతారెడ్డి ఆల్ ఇన్ వన్. ఇవాళ నేను అటుకుల వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి ఈవినింగ్ స్నాక్స్గా ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి చాలా ఈజీగా తక్కువ టైంలో తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అటుకుల వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను ఈ కప్పుతో 1 కప్పు వరకు అటుకుల్ని తీసుకున్నాను. ఈ అటుకుల్ని వాటర్తో ఒక 3 టైమ్స్ అయితే బాగా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ మొత్తం వంపేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కకు ఉంచుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత అటుకులు మెత్తగా నానాయి. ఇప్పుడు చేతితో మెదుపుతూ మెత్తగా మ్యాష్ చేయండి. ఈ విధంగా అటుకుల్ని మొత్తం మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఒకవేళ చేతితో చేయలేకపోయినా కూడా మిక్సీలో ఒక రౌండ్ వేసుకున్నా సరే మెత్తగా మెదిగిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు జీలకర్ర, రుచికి సరిపడ్డ సాల్టు, 2 స్పూన్స్ బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే కాస్త సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 3/4 కప్పు వరకు పెరుగునైతే తీసుకోవాలి. వాటర్తో కాకుండా పెరుగుతో కలుపుకోవాలి. పెరుగు పుల్లగా ఉంటే వడలు ఇంకా టేస్టీగా వస్తాయి. పిండిని లూజ్గా కాకుండా మామూలు వడలు చేసేటప్పుడు పిండి ఎలా గట్టిగా ఉంటుందో అలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూను కారం కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూను ధనియా పొడి, కాస్త అల్లం ముక్కలు వేసుకొని మొత్తం ఒకసారి అంతా కలిపేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యానెల్ పెట్టుకొని ప్యానెల్ కూడా లోతుగా కాకుండా ఫ్లాట్గా ఉన్న పెనం తీసుకుంటే వడలు విరగకుండా నీట్గా వస్తాయి. ఇప్పుడు వడల పిండిని ప్రిపేర్ చేసుకుందాము. కొంచెం ఆయిల్ రాసుకొని చేతులకి పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్గా చేసి ఈ విధంగా మధ్యలో ఒక హోల్ని చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల, హోల్ పెట్టడం వల్ల వడ అన్నది బాగా కాలుతుంది లోపల కూడా. ఇదే విధంగా కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్గా చేసి మధ్యలో హోల్ని చేసుకొని వడల పిండినంతా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని వడల్ని వేడి చేసుకున్నాము. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్లోకి ఒక్కొక్కటి చిన్నగా వేసుకోవాలి. ఇప్పుడు మరోవైపుకి టర్న్ చేసుకొని వడలు కాలనివ్వాలి. చూడండి, వడలు అయితే బాగా కాలిపోయాయి. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకుందాము. చూసారు కదా, ఎంతో టేస్టీ అటుకుల వడలు అయితే రెడీ అయిపోయాయి. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ మీ మొబైల్ నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు.